భాగ్యనగరంలో భానుడు భగభగమంటున్నాడు. మార్చ్ 2వ వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలల్లో భాగ్యనగరం సెగలతో కాగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు అప్పుడే 38 డిగ్రీల మార్క్ను దాటేశాయి. ఉత్తర తెలంగాణ నుంచి వీస్తున్న వేడి గాలులతో రానున్న 3 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి విక్రమ్ మాట్లాడారు. దేశంలోని వివిధ నగరాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. అందుకు కారణాలేంటి అన్న వివరాలు వాతావరణ శాఖ అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మన దేశంలో వివిధ నగరాల్లో చూసుకుంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. అందుకు గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మనకి సిటీలు చాలా విస్తృతంగా పెరిగిపోయి వర్టికల్ డెవలప్మెంట్ ఇన్ సిటీస్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు మనకి ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకి ఈ సరౌండింగ్ మన రూరల్ డిస్ట్రిక్ట్స్ కంట ఈ సిటీ ఏ ప్రాంతంలో అయితే కేంద్రీకృతమైందో ఆ ప్రాంతంలోని టెంపరేచర్లు 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఈ హీట్ అంతా కూడా ఇక్కడ ట్రాప్ అయిపోయి తర్వాత మనకి యాక్చువల్గా ఏంటంటే మనం పగటిపూట సూర్యుడి ద్వారా వచ్చిన వేడిమి వల్ల ఈ భూమి మీద ఉన్న బిల్డింగ్స్ కానీ వస్తువులు కానీ ఇవన్నీ వేడెక్కి తదుపరి మళ్ళీ సాయంత్రం సూర్యుడు అస్తమయం అయిపోయిన తర్వాత ఇదంతా రీరేడియేషన్ చేసేసి స్కైలోకి రిటర్న్ వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకి రాత్రి ఒక 2-3 గంటలు సూర్యాస్తమయం తర్వాత గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ అనేవి పడిపోవడం జరుగుతుంటుంది. అయితే ఈ సిటీస్లో ఏంటంటే ఈ కాంక్రీట్ నిర్మాణాలు, అలాగే పేవ్డ్ సర్ఫేసెస్, తార్ రోడ్స్, చెట్లు లేకపోవడము, ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ హీట్ అంతా కూడా ఇక్కడ ట్రాప్ అయిపోయి చాలా వరకు ఈ రేడియేషన్ అనేది బయటికి పోకుండా రాత్రి టెంపరేచర్లు కూడా ఎక్కువగా ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఇది చూస్తే మనం ఇప్పుడు సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే మన సిటీ ఉన్న ప్రాంతంలో టెంపరేచర్లు ఈ రకంగా ఒక 2 నుంచి 4 డిగ్రీల వరకు ఆ ప్రాంతంలో ఎక్కువ ఉండటం జరుగుతుంది. సార్, ఈ హైదరాబాద్ మహానగరంలో ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? హైదరాబాద్లో కూడా మనము రీసెంట్ ఫినామినా చూస్తున్నాం. గత 2-3 ఏళ్ల నుంచి సిటీ ఇలా విస్తృతంగా పెరిగిపోయినందువల్ల ఇక్కడ టెంపరేచర్లకి మన సరౌండింగ్లో ఉన్నటువంటి రూరల్ డిస్ట్రిక్ట్స్ వికారాబాదు, యాదాద్రి భువనగిరి ఆ ప్రాంతంలోని టెంపరేచర్లకి చాలా డిఫరెన్స్ ముఖ్యంగా సాయంత్రం వేళల్లో, రాత్రి వేళల్లో చూస్తున్నాం. అదేవిధంగా మనం సుమారు ఒక దశాబ్దంన్నర 15-20 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో టెంపరేచర్లు పగటిపూట ఎక్కువ ఉన్నప్పటికీ రాత్రి అయ్యేటప్పటికి బాగా చల్లబడిపోయి మంచి వాతావరణం ఉండేది. అయితే ప్రస్తుతం మనకి ఈ రాత్రిపూట కూడా ఈ వేడిమి కంటిన్యూ అయిపోవడము, ఈ మాయిశ్చర్ కూడా ఇక్కడ ట్రాప్ అయిపోవడం వల్ల ఉక్కపోత వాతావరణం కూడా కొనసాగుతుంది. సార్, ప్రస్తుతం హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ప్రస్తుతం వాతావరణం మనకి ఈ సమ్మర్లో కూడా మనకి యాక్చువల్గా సమ్మర్ నార్మల్ టెంపరేచర్స్ కంటే ఈసారి సమ్మర్లో 2-3 డిగ్రీలు ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల మనకి ఈ వేసవి కాలంలో ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల ఈ ఉరుములు మెరుపులతో కూడిన తీవ్రమైనటువంటి వానలు కూడా వస్తుంటాయి. ఇది కూడా నార్మల్ ఫినామినా. అయితే ఈ వీటి ఇంటెన్సిటీ కూడా ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల మనకి సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మాయిశ్చర్ అనేది ఇటు అట్రాక్ట్ అయిపోయి ఈ హీట్ ఐలాండ్ అయితే ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఈ వానలు కూడా సడన్గా మనకి అంటే ఇవి 2-3 గంటల్లో డెవలప్ అయిపోయి మనకి సడన్గా 10 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్ల వర్షపాతం కలగటం, దాని ద్వారా సిటీలో కూడా మనం చూస్తున్నాం అనేక రకాలైన ట్రాఫిక్ ఇబ్బందులు, ఎలక్ట్రిసిటీ, వీటన్నిటికీ కూడా మనం ఇటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నాం. చూసుకోవచ్చు, అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం కారణంగా దేశంలోని వివిధ నగరాల్లో టెంపరేచర్స్ సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యం గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.